హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ఒకేసారి కాకుండా 3 విడతల్లో జమ చేయాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఈ మేరకు ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేస్తేనే రైతుల యొక్క ఖాతాల్లో కూడా కొత్త సంవత్సరం కానుకగా నేరుగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అయితే జమ అయ్యే అవకాశం ఉందనైతే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది. ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి. వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా వెంటనే కూడా తెలుసుకోగలుగుతారు. ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది. ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో అయితే వెంటనే కూడా పొందగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు భారీ గుడ్ న్యూస్ అయితే చెప్పింది. కొత్త సంవత్సరం వేళ రాష్ట్ర ప్రజల్లో కళ్ళల్లో ఆనందం కోసం పలు కీలక హామీలను అయితే చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా అయితే కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది. ముఖ్యంగా రైతుల సంక్షేమానికి సంబంధించి ప్రధాన తాజా కేబినెట్ భేటీలో చర్చలు అయితే జరిగాయి. ఈ క్రమంలో అన్నదాత సుఖీభవ పథకం అమలుపై నిర్ణయాలు అయితే తీసుకున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం రైతులకు భారీ గుడ్ న్యూస్ అయితే చెప్పింది. కొత్త సంవత్సరం వేళ రాష్ట్ర ప్రజల కళల్లో ఆనందం కోసం పలు కీలక హామీలను అయితే అమలు చేయడానికి కీలక నిర్ణయాలు అయితే తీసుకుంది. ముఖ్యంగా రైతుల సంక్షేమానికి, అదేవిధంగా రైతుల యొక్క పెట్టుబడి సాయానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేయాలని అయితే ప్రధాన తాజా కేబినెట్ భేటీలో చర్చలు అయితే జరిగాయి. ఈ క్రమంలో అన్నదాత సుఖీభవ పథకం అమలుపై నిర్ణయాలు అయితే తీసుకున్నారు. ఈ నిర్ణయాల ప్రకారం ప్రతి రైతు ఖాతాల్లో, అంటే రాష్ట్రంలో కేంద్రం అమలు చేస్తున్న పిఎం కిసాన్ పథకం కింద రైతులకు ఇచ్చే 6,000కు అదనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో 10,000 రూపాయలు అయితే అందజేయాలని అయితే నిర్ణయం అయితే తీసుకుంది. అలా ఆ మొత్తాన్ని ప్రతి రైతుకు అందేలా చర్యలు అయితే తీసుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఏపీ రాష్ట్ర ప్రజలకు, ఏపీ రాష్ట్ర రైతులకు స్పష్టం చేశారు. పిఎం కిసాన్ నిధులు 3 విడతలుగా విడుదల అవుతుండగా రాష్ట్ర ప్రభుత్వం కూడా, అంటే రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి వచ్చే ఈ పథకానికి సంబంధించి డబ్బులు కూడా అదే తరహాలో నిధులు విడుదల చేయాలని అయితే తెలిపారు. అలాగే ప్రతి రైతు కూడా ఎన్నికల హామీలను అమలు చేయడంపై కేబినెట్ చర్చ జరిగింది. ముఖ్యంగా తల్లికి వందనం పథకం, అన్నదాత సుఖీభవ పథకాలు ప్రారంభించడంపై మంత్రులు తమ అభిప్రాయాలను అయితే వ్యక్తం చేశారు. ఎందుకంటే మంచి పథకాలు అనేది కూడా విడుదల చేశారని, కొత్త సంవత్సరం కానుకగా ఈ పథకాలు అనేది కూడా రైతులకు, అంటే తల్లులకు కూడా ఉపయోగపడుతుందని అయితే తెలిపారు. మరింత మంది మంత్రులు ఈ 2 పథకాలను తొలుత అమలు చేయడం మంచిదని సూచించారు. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్టిలో ఉంచుకొని ఒక్కొక్క పథకాన్ని అమలు చేస్తామని అయితే చెప్పారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా పెన్షన్ పెంపు, అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ, దీపం పథకం అమలు మరియు మెగా డిఎస్సి ప్రకటన లాంటి కార్యక్రమాలు చేపట్టిన విషయాన్ని అయితే ప్రతి ఒక్కరికి కూడా గుర్తు చేశారు. అదేవిధంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై మంత్రులతో చర్చించిన చంద్రబాబు ఈ పథకం అమలుకు తగిన వ్యూహాలు సిద్ధం చేయాలని అయితే సూచించారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాల ప్రాధాన్యతను ముందుగా ఇచ్చి అవి తక్షణమే అమల్లోకి రావాలని అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. రెవెన్యూ సదస్సుల ద్వారా రాష్ట్రానికి వచ్చిన 13,000 పైగా దరఖాస్తులపై వివరాలు సేకరించిన సీఎం ఈ సమస్యలను త్వరగా పరిష్కరించాలని అన్నారు. సమస్యల కారణంగా ప్రజలు పదే రాకుండా తక్షణ పరిష్కారాల కోసం నిర్ణయాలు అయితే తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఖచ్చితంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి
డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే నేను చెప్పినటువంటి పత్రాలు అనేది కూడా రెడీ చేసుకోవాలని అయితే తెలపడం జరిగింది. మొదటగా అయితే మీ యొక్క పట్టాదారు పాస్బుక్ ఏదైతే ఉందో ఆ యొక్క పట్టాదారు పాస్బుక్ అనేది కూడా జిరాక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి వీడియోలో కూడా తెలియజేయడం ఏమంటే కంపల్సరీ ఈ పత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పత్రాలన్నీ కూడా కలిగి ఉన్న రైతులకు మాత్రమే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి నిధులైతే రైతుల ఖాతాల్లో జమ చేస్తారు, అంటే జమ చేసే అవకాశం అయితే ఉంటుందని అయితే కీలకంగా తెలపడం జరిగింది. మీ యొక్క పట్టాదారు పాస్బుక్ ఏదైతే ఉందో ఆ యొక్క పట్టాదారు పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా కంపల్సరీ చేసుకోవాలి. అలాగే మీ యొక్క ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ అప్డేట్ అనేది కూడా కంపల్సరీ ఉండాలి. బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది చేసుకోవాలి. ఖచ్చితంగా మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాప్ అనేది కూడా చేయించుకోవాలి. ఇలా ఎవరైతే రైతులు చేస్తారో వారి యొక్క ఖాతాలలో మాత్రమే ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి నిధులైతే నేరుగా ఎటువంటి లంచం లేకుండా రైతుల ఖాతాల్లో జమ అవడం జరుగుతుంది. చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే టైం అనేది కూడా ఉంది కదా అని చెప్పేసి నిర్లక్ష్యం అయితే చేస్తున్నారు. నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతులకు ఖచ్చితంగా డబ్బులు అనేది కూడా జమ కావని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో కూడా అన్నదాత సుఖీభవ, అదేవిధంగా దీపం పథకము, ఇలా మరికొన్ని పథకాలనైతే తల్లికి వందనం ఇలాంటి పథకాలనేది కూడా విడుదల చేయడం జరిగింది. నేరుగా రైతుల యొక్క ఖాతాలలో కూడా సంక్రాంతి కానుకగా ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పినటువంటి పత్రాలు అనేది కూడా రెడీ చేసుకున్నట్లయితే ఎటువంటి లంచం అనేది కూడా లేకుండా రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేసే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక పిఎం కిసాన్ అర్హుల జాబితా ఆధారంగానే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అర్హులను గుర్తించి వారందరి ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పినటువంటి పత్రాలు అనేది కూడా దగ్గర పెట్టుకొని రెడీ చేసుకోండి. మీ యొక్క ఖాతాలలో కూడా ఈ పథకాలకు సంబంధించి నిధులైతే నేరుగా జమ అవడం జరుగుతుంది. ఇక నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతులకైతే డబ్బులు అనేది కూడా జమ కావు. కాబట్టి వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అప్లై చేసుకోవడానికి తగిన పత్రాలు అనేది కూడా రెడీ చేసుకోండి. లింక్ అనేది కూడా పెట్టడం జరుగుతుంది. ఆ లింక్లో అప్లై చేసుకున్నారంటే నేరుగా మీ యొక్క ఖాతాల్లో నిధులు అనేది కూడా విడుదలవుతాయి. ఇది అప్డేట్. వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి. వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.